హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అయినా కూడా రెస్టారెంట్లో బిజీగా ఉంటాడు. నీతు వచ్చి ఇంటికి వెళ్ళొచ్చు కదా అన్నా వినడు. ఇంతలో కిచెన్లో ఒక వెయిటర్ ఫుడ్ కింద పాడేస్తే నీతు సీరియస్ అవుతుంది. ఆ తర్వాత నీతు కిచెన్లోకి వెళ్ళినప్పుడు కాలు జారి కింద పడిపోతుంది. ఆమె కాలు బెనికి నొప్పితో గట్టిగా అరుస్తుంది. అప్పుడు రవి కంగారుగా, నీతు ఏమైంది, ఎక్కడైనా గట్టిగా తగిలిందా అంటాడు. అప్పుడు నీతు, అబ్బా రవి, కాలు అస్సలు కదపలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది అంటుంది. అప్పుడు రవి ఆమెను లేపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె అస్సలు నిలబడలేకపోతుంది. దాంతో వేరే దారి లేక నీతుని రవి తన చేతిలోకి ఎత్తుకొని బయటకు తీసుకొస్తాడు. కరెక్ట్‌గా అదే టైంకి శృతి సర్ప్రైజ్ ఇద్దామని రెస్టారెంట్‌కి వస్తుంది. రవి నీతుని ఎత్తుకోవడం చూసి శృతి షాక్ అవుతుంది. అప్పుడు శృతి కోపంతో, ఛీ! అసలు ఏం జరుగుతుందిక్కడ? మన యానివర్సరీ రోజు నువ్వు చేసే పనులు ఇవేనా రవి? అని రవి నీతు అని ఎళ్ళిపోతుంది. అప్పుడు రవి నీతుని సోఫాలో కూర్చోబెట్టి శృతి వెనకాల పరిగెడతాడు. ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ శృతి వినదు. రవి అంటూ ఉంటాడు, శృతి ప్లీజ్ ఆగు, నువ్వు అనుకున్నది నిజం కాదు, నేను చెప్పేది ఒక్క నిమిషం విను అన్నా సరే శృతి, నేను ఏమీ వినదలుచుకోలేదు, నన్ను వదిలే అని ఏడుస్తూ ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. తర్వాత మరోవైపు ఇంట్లో ఫంక్షన్ కోసం మీనా గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఎంతో అందంగా రెడీ అయి వస్తుంది. మీనాని చూసి బాలు ఫిదా అయిపోతాడు. అప్పుడు బాలు, ఏంటి మీనా, రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది, ఇలాగే ఉంటే బయట వాళ్ళు నన్ను ఏమంటారు, ఇంకా నువ్వు నా కూతురనే అనుకుంటారు. అప్పుడు మీనా నవ్వుతూ, ఏంటో ఈరోజు నన్ను బాగా మోసేస్తున్నారు, ఇదంతా ఇవాళ పార్టీ మందు తాగడానికే కదా అంటుంది. అప్పుడు బాలు, అబ్బా భార్య అందంగా ఉందని పొగిడితే అంత అనుమానమా, అయినా నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మీనా అని బాలు ప్రేమగా మీనా చీర మడతలు సర్దుతాడు. ఇద్దరి మధ్య చాలా రొమాంటిక్గా ఉంటుంది. అప్పుడు ప్రభావతి రోహిణి మేకప్ వేస్తుందన్నమాట ప్రభావతికి. అద్దంలో చూసుకుని ప్రభావతి తెగ మురిసిపోతుంటుంది. అప్పుడు బాలు చూసి, బానే ఉన్నావు ముసలమ్మ అని ఆట పట్టిస్తాడు. ఫంక్షన్కి టైం అవడంతో బాలు రవిని కిందకి పిలుస్తాడు. రవి ఒంటరిగా తీవ్రమైన టెన్షన్తో వస్తాడు. అప్పుడు ప్రభావతి, ఏరా రవి, శృతి ఏది, ఇంకా రెడీ కాలేదా, అందరం బయలుదేరాలి కదా అంటుంది. అప్పుడు రవి కంగారుతో, అది శృతి అర్జెంటుగా డబ్బింగ్ వర్క్ ఉందంటమ్మా, అందుకు బయటికి వెళ్ళింది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళింది, తను డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వచ్చేస్తానని చెప్పిందమ్మా అంటాడు రవి. అప్పుడు ప్రభావతి, ఈరోజు కూడా ఏంట్రా దానికా డబ్బింగ్ గోలా, సరే పదండి అని సత్యం, ప్రభావతి, మనోజ్, రోహిణి అందరూ బయలుదేరతారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక బాలు రవి భుజం పట్టుకుని నిలదీస్తాడు. నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుందిరా ఏదో దాస్తున్నావని, నిజం చెప్పు అంటాడు. బాలు, ఒరే తమ్ముడు, ఏం జరుగుతుందో సరిగ్గా చెప్పు, శృతి ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు మీనా, అవును రవి, ఏదైనా గొడవ జరిగిందా, చెప్తే కదా మేం సాయం చేయగలం అంటుంది. అప్పుడు రవి మొత్తం రెస్టారెంట్లో జరిగిన విషయమంతా బాలు మీనాలతో చెప్తాడు. అప్పుడు బాలు, ఒరేయ్ నువ్వేం ప్రేమ గీతాలు పాడుకుంటూ ఎత్తుకోలేదు కదా, సాటి మనిషి బాధలో ఉంటే సహాయం చేశావు, ఇందులో నీ తప్పేం లేదు, కానీ ఆ శృతికి ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా అంటాడు. అప్పుడు మీనా, అలా అనకండి, ఏ ఆడపిల్ల అయినా తన భర్త ఇంకో అమ్మాయిని ఎత్తుకుంటే తట్టుకోలేదు, ఆ టైంకి అది తప్పుగానే అనిపిస్తుంది అంటుంది. అప్పుడు బాలు, సరే రవి, నువ్వు త్వరగా ఫంక్షన్ హాల్కి వెళ్ళు, అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేయి, ఈ విషయం అమ్మకు తెలిస్తే రచ్చరంబోలా అవుతుంది, శృతిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ బాలు మీనా శృతిని వెతకడానికి డబ్బింగ్ స్టూడియో వైపు వెళ్తారు. తర్వాత ఫంక్షన్ హాల్కి శృతి తల్లిదండ్రులు శోభ, సురేంద్ర వస్తారు. సురేంద్రకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి మొహం ముడుచుకునే ఉంటాడు. రవి వాళ్ళని చూసి మరింత టెన్షన్ పడి ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ తప్పించుకోవాలని చూస్తాడు. కానీ శోభ, శృతి ఏదైనా బిజీలో ఉంటుందిలే అని సర్దు చెప్పుకుంటుంది. ఇందులో స్టేజ్ మీద రవి ఒంటరిగా ఉండటం చూసి రోహిణికి అనుమానం వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది, అందుకే శృతి రాలేదు అని మనసులో ప్లాన్స్ వేసుకుంటుంది. తర్వాత రవి అంటాడు, అమ్మ శృతి వచ్చేలోపు నువ్వు స్టేజ్ మీద కాసేపు డ్యాన్స్ చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు ప్రభావతి, నేనా, ఈ వయసులో నా డ్యాన్సా ఏంట్రా అంటుంది. కానీ లోపల తెగ ఆశపడిపోతూ ఉంటుంది.
తర్వాత ప్రభావతి వెళ్ళి శోభనను, కామాక్షిని కూడా లాక్కొని స్టేజ్ మీదకి తీసుకువెళ్తుంది. ముగ్గురు చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు. తర్వాత మనోజ్ రోహిణితో, "ఈ డాన్స్ గోల ఏంటసలు? కేక్ కట్ చేస్తే తినేసి వెళ్ళిపోవచ్చు కదా! ఎప్పుడు చూసినా తిండి గోలే" అంటాడు. తర్వాత సురేంద్ర సత్యంతో, "ఏంటో సత్యం, మీ వాళ్ళ పద్ధతులు అస్సలు బాలేవు. ఫంక్షన్ ఎలా చేయాలో కూడా తెలీదు. చాలా అవమానంగా ఉంది" అంటాడు. అప్పుడు సత్యం, "అయ్యా సురేంద్ర గారు, సంతోషాన్ని ఎంజాయ్ చేయడం సంస్కారం. మనసులో కుళ్ళు పెట్టుకుని చూసుకునేవాడికి అన్నీ అనుమానంగానే కనిపిస్తాయి. మా ఇంట్లో వాళ్ళు మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నారు. అది చాలు" అంటాడు. అప్పుడు తను నోరు మూసుకొని సురేంద్ర అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. తర్వాత బాలు, మీనా ఒక డబ్బింగ్ స్టూడియోకి వెళ్తారు. అక్కడ శృతి లేదని తెలుస్తుంది. అక్కడి మేనేజర్ని అడిగి ఇంకో స్టూడియో అడ్రస్ తీసుకొని అక్కడికి బయలుదేరతారు. శృతి ఎక్కడుంది? బాలు, మీనా ఆమెను కనిపెట్టగలిగారా? లేదా రోహిణి ఈ గ్యాప్లో ఏదైనా కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుందా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.